Hi friends, welcome to my channel. So today we are doing మిల్లీ మేకర్ మంచూరియా. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఆన్ చేసుకున్నాం. ఇందులో ఒక గిన్నెలో వాటర్ వేసి మిల్లీ మేకర్ ఏమొచ్చి అందులో వేయాలి. చూడండి, అంటే అవి కొంచెం మెత్తగా వచ్చినంత వరకు బాయిల్ అవ్వాలి. సో వీటిని ఇలా వడగొట్టే దాంట్లో వేసుకుని ఇలా గట్టిగా పిసికేసి వాటర్ అనేది ఉండకూడదు అందులో. అంత గట్టిగా పిసికేసి ఇలా వేరే డ్రై బౌల్లోకి తీసుకోవాలి. సో అప్పుడు మనము కార్న్ఫ్లవర్ని కొంచెం వేసుకోవాలి ఇందులో. ఇది డ్రైగా ఉండాలి మిల్లీ మేకర్ అనేది. సో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనము. ఇలాగ మొత్తం అన్నిటికి అంటుకునేటట్టు. మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనకి స్పైసీగా ఉండడానికి చిన్న కారం. సో ఇక్కడ మేము ఫుడ్ కలర్ వేసుకుంటున్నాం. ఇది ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇది కలుపుకుంటే ఎల్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది, బాగుంటుంది. సో మనము ఇలాగ స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే మిల్లీ మేకర్ అనేది ఫ్రై చేయడానికి ఇలా ఆయిల్ వేసుకోవాలి. సో ఇది హీట్ అయినంత వరకు ఇలా ఉంచి తర్వాత మిల్లీ మేకర్ అనేది కొంచెం వేసుకోవాలి. అంటే నూనె ఎక్కువ లేదు కదా. ఇందులో వాటర్ అనేది ఉంటే కనుక నూనె అనేది తుల్లుతుంది. సో వాటర్ లేకుండా మనము చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇవి గోల్డెన్ ఎల్లోయిష్ కలర్లోకి వచ్చాక అప్పుడు ఇలా తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. మనం వేసుకుంటే ప్లేట్లో కింద పేపర్ వేసుకుని అప్పుడు ఇది తీసుకోవచ్చు, ఎందుకంటే ఆయిల్ అనేది పీలుస్తుంది పేపర్. సో అప్పుడు మనము మంచూరియాలోకి వేయడానికి ఆనియన్స్, చిల్లీస్ అండ్ గార్లిక్ ఇవన్నీ కోసుకుని ఉంచుకోవాలి. ఫస్ట్ మనము గార్లిక్ వేసుకుందాం. అంటే టేస్ట్ బాగా రావడం కోసం మనం గార్లిక్ వేసుకుంటున్నాం. బాగా కలుపుకోవాలి. తర్వాత మనం చిల్లీ వేసుకుందాం అందులోకి. నెక్స్ట్ ఆనియన్ అనేది ఒక గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతే. ఇలా మిక్స్ చేయాలి. సో మనం కొంచెం సోయా సాస్ వేసుకుందాం. ఎక్కువ వేసుకుంటే చేదు అనేది వచ్చేస్తుంది కాబట్టి తక్కువ వేసుకుందాం. సో మనము 1/2 స్పూన్ వెనిగర్ అనేది వేసుకుందాం. సో మనము గ్రీన్ చిల్లీ సాస్ అనేది వేసుకుందాం. ఇది వేసుకుంటే మనకి స్పైసీనెస్ అనేది వస్తుంది, బాగుంటుంది. సో మనం 1 స్పూన్ సాస్ అనేది వేసుకుందాం, టొమాటో సాస్. సో మనము అందులోకి థిక్నెస్ రావడం కోసం కొంచెం కార్న్ఫ్లవర్ అనేది వేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. అంటే మంచూరియాలోకి కొంచెం థిక్నెస్ రావడం కోసం ఇది వేసుకుంటున్నాం. అంటే అందులో వెనిగర్ అనేది వేసాం కదా, కొంచెం వాటరీగా వస్తుంది కాబట్టి కార్న్ఫ్లవర్ వేసుకుంటే థిక్నెస్ అనేది వస్తుంది, మంచూరియా తినడానికి బాగుంటుంది. సో మనం ఇందాక కలుపుకున్నాం కదా కార్న్ఫ్లవర్ అండ్ వాటర్, అది మనం ఇందులో వేసుకుందాం. సో ఇలా థిక్గా అయినాక ఇవి మిల్లీ మేకర్ అనేవి వేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. So successfully completed soya chunks